ఎంత ప్రేమ, మరలా చెప్దాం. ఎంత ప్రేమ నీకు, నేనంటే నీకు ఎంత ప్రేమ. నీ శాసనములు నేను మరచినను, నన్ను ప్రేమించినావు. నీ శాసనములు నేను మరచినను, నన్ను ప్రేమించినావు. ఈనాడు నేను నీ మాటకు లోబడుచున్నానయ్యా. ఈనాడు నేను నీ మాటకు లోబడుచున్నానయ్యా. నన్ను దీవించుమో యేసయ్యా, నన్ను దీవించుమో యేసయ్యా. ఎంత ప్రేమ నీకు, ఎంత ప్రేమ. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎంతమంది రక్షించబడ్డారు? ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడారు? మీరు కూడా ఏలియా వలె ప్రార్థన చేస్తే ఆయన ఏదైనా చేయగలడు. మంచి వర్తమానం. వారి యొక్క వ్యక్తిగత సాక్ష్యాన్ని కూడా మనతో పంచుకున్నారు. మరి దేవుడు చాలా అద్భుతంగా నా మట్టుకు నాతో మాట్లాడారు. మీకు ఎంతమందితో దేవుడు మాట్లాడాడు అనుకుంటున్నారు? రైట్, హల్లెలూయా. కాబట్టి ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. ప్రార్థన అనేది ప్రాముఖ్యం. మరి అయ్యగారు చెప్పాడు, ఏ సమయంలో మెలకు వస్తే నేను ఆ సమయంలో ప్రార్థన చేస్తాను. మనకి దేవుడు ఇచ్చిన ఒక మాట, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు తట్టుడి మీకు తీయబడును. చాలా చక్కని వాక్యం అందించిన మాణిక్యరావు గారికి నా నిండు వందనాలు. మరి విన్న మీ అందరికీ కూడా నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నా. ఆమేన్. సరే, సమయం 1:45 ఒక 10 నిమిషాలు. మరి నేను వాక్యం చెప్పట్లేదు, వారు చెప్పిన దానికి ఒక చిన్న వాక్యం చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నా. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం మనం చూస్తే 9వ వచనము 10వ వచనాన్ని మనం చూస్తే, భక్తుడైన యోహాను పద్మాసు దీవికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? అందరూ మాట్లాడాలి. యవనస్తులు ఈ ముందున్నోళ్ళు అసలు మాట్లాడతలా. ఎక్కడికి వెళ్ళాడు? ఎందుకు వెళ్ళాడు? బంధువులు ఉన్నారనా? పోనీ స్నేహితులు ఉన్నారనా? పోనీ ఎవరైనా తోడు తీసుకెళ్ళారా? కాదు కాదు. యేసయ్య స్వత ప్రార్థిస్తున్నాడని, యేసుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడని, యేసు యొక్క రాజ్యాన్ని కడుతున్నాడని గవర్నమెంట్ వారు ఏం చేశారంటే అతన్ని ఒక దీవికి పడేసేశారు, పరవాసిగా పంపించేశారు. దీవి అంటే చుట్టూ నీళ్ళు ఉంటాయి, మధ్యలో ఒక భూమి. అక్కడ ఎవరు లేరు. పగలేమో ఎండ, రాత్రి చీకటి. నరమానవురు లేరు. ఆల్రెడీ అతడు కాగుచున్న నూనెలో వేయబడి ఏమాత్రం కూడా ప్రాణం పోకుండా ఉన్న సమయంలో అతన్ని ఏం చేశారంటే ఈ దీవి పడేశారు. ఇప్పుడు ఈ దీవిలో ఒంటరిగా ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రభువా, నాకెవ్వరు లేరు, ఆదరించేవారు. ఇప్పుడు నా ఒళ్ళంతా ఏమైపోయింది? నన్ను కాగుచున్న నూనెలో వేశారు, ప్రాణమే మిగులుంది, శరీరం అంతా ఏమైపోయింది? కాలిపోయింది. నీకోసమే కదయ్యా నాకు ఈ స్థితి వచ్చింది, నీ రాజ్యాన్ని బట్టేగా నాకు ఈ పరిస్థితి దాపురించింది, నీ సువార్తను బట్టేగా, నీ సాక్ష్యాన్ని బట్టేగా ఎవరు లేని దీవిలో పడేశారు అని ఇతడు మౌనంగా ఏడుస్తూ దేవునితో మాట్లాడుతూ. ప్రార్థన ఎంత బలమైనదో ఇప్పటి వరకు మనం విన్నాం.
దానికి కంటిన్యూషన్గా నేను కూడా మాట్లాడుతున్నప్పుడు ఈ వ్యక్తితో ఎవరు లేరు, ఈ యోహానుతో ఎవరున్నారు? మరి ఎవ్వరు లేరు. తనొక్కడే దేవునితో మాట్లాడుతున్నాడు. ఏమనంటే 9వ వచనం చూడండి, యేసును బట్టి కలిగిన శ్రమ. ఏమంట? రెండవ మాట చూడండి, అక్కడ మనం చూస్తే రాజ్యములోను సహనములో పాలివాడనని యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తము యేసుని గురించిన సాక్ష్యము నిమిత్తము పద్మాసు దీవిలో పరవాసి అంటే నా స్వదేశాన్ని విడిచి మరొక ప్రాంతానికి వచ్చేసా. ఇది నా సొంత దేశం కాదు, నా సొంత ప్రాంతం కాదు, ఇక్కడ నాకెవరు లేరు. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే యేసును బట్టి నాకు శ్రమ వచ్చింది, ఆయన వాక్యాన్ని బట్టి శ్రమ వచ్చింది, ఆయన రాజ్యాన్ని బట్టి. నా వైపు చూడండి అందరూ కూడా. మీరు యేసయ్యను నమ్ముకున్నందుకు శ్రమ పడుతున్నారా? యేసయ్యను బట్టి మీరు నిందించబడుతున్నారా? యేసయ్యను బట్టి మీరు గేలి చేయబడుతున్నారా? యేసయ్యను బట్టి మీరు వెలివేయబడుతున్నారా? అయితే భయపడవద్దు. ఒంటరిగా ఉన్న యోహాను దగ్గరికి పరలోకము నుంచి దేవుడే దిగి వచ్చేశాడు. ఎవరు దిగి వచ్చేశారు? దేవుడే దిగి వచ్చేశాడు. ఎందుకు? ఒంటరిగా ఉన్నాడు, ఏడుస్తున్నాడు. శరీరములో ఏమి లేదు, ఆరోగ్యం. ఏమంటాడు ఇప్పుడు? ఈ పరిస్థితి ఎవరిని బట్టి వచ్చింది? నిన్ను బట్టే, నీ వాక్యమును బట్టే. నిన్ను బట్టి నాకు శ్రమ వచ్చింది, నీ రాజ్యమును బట్టి నాకు శ్రమ వచ్చింది. అయ్యో, ఇప్పుడు నా సొంత ప్రాంతాన్ని విడిచి నేను ఎక్కడికి వచ్చాను? పరవాసిగా. అక్కడ మూలుగుతున్నాడు, ఏడుస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. అకస్మాత్తుగా దేవుడు అతని మీదికి దిగి వచ్చి మొట్టమొదటిగా 10వ వచనం చెప్తుంది, ప్రభు దినమందట అతన్ని దేవుడు ఆత్మతో నింపుకున్నాడు. రెండవది మనం చూస్తే ఒక గొప్ప స్వరము, బూర వంటి స్వరము అతనితో మాట్లాడడం ప్రారంభించింది. దయచేసి మనం చూస్తున్నాము 11వ వచనములో చూస్తే బూరధ్వని, ఒక బూరధ్వని వంటి గొప్ప స్వరము, నీవు చూచుచున్నది రాయమని అతనితో మాట్లాడడం అతడు వింటున్నాడు. హల్లెలూయా. చేతులున్నోళ్ళు చెప్పండి, నోరున్నోళ్ళు చెప్పండి. మోగవారైతే మీరు మాట్లాడొద్దు. మీరు మోగవారా, మాట్లాడేవారా? అట్లయితే స్తోత్రం. సరే, ఇప్పుడు ప్రభువుని బట్టి శ్రమ వచ్చింది, ప్రార్థన చేస్తున్నాడు, ఒంటరిగా ఉన్నాడు. అయితే ఇప్పుడు ఒంటరిగా ఉన్న వాడిని దేవుడు విడిచిపెట్టాడా? ఆయనే పరలోకము నుంచి దిగి వచ్చేశాడు. ఈ మందిరానికి ఎంతమంది చేరి వచ్చారో యేసు ప్రభుని ఆరాధించటానికి, యేసు ప్రభుని సేవించటానికి, యేసు ప్రభు కోసం, ఆయన పని కోసం, ఆయన వాక్యం కోసం మీరు ఎంత దూరం నుంచి వచ్చి ఇప్పుడు వాక్యం వింటున్నారో మీకోసం కూడా నా పరమ తండ్రి దిగి రాబోతున్నాడు. హల్లెలూయా. ఒంటరిగా ప్రార్థన చేసే వారి దగ్గరికి ఎవరు దిగి వస్తారట? ఏలియా చరిత్ర అంతా ఇప్పుడు మనం విన్నాం. ఒంటరివాడు ఏలియా. తనొక్కడే యేసు నామములో వర్షించకూడదని ఆకాశమునకు ఆజ్ఞాపిస్తే ఆకాశం ఏమైపోయిందట? మూయబడిపోయింది. కర్మేలు కొండెక్కి వర్షం కురవాలని ప్రార్థన చేస్తే వర్షము, అతను ఒంటరివాడే. మీ అందరికీ ఒక శుభవార్త. ఒంటరిగా దేవునితో గడపండి, ఒంటరిగా దేవుని పాదాల దగ్గర కూర్చోండి, దేవునితో మాట్లాడండి. పరమ తండ్రి నీ కోసం దిగి వస్తాడు. ఒక గొప్ప స్వరాన్ని వింటున్నాడు. మొదటేమో దేవుడు ఎలా నింపాడు? అతన్ని ఆత్మవశుని చేశాడు, పరిశుద్ధాత్మతో నింపాడు. ఇక్కడ ఒక విషయం మీకు స్పష్టంగా చెప్పాలి. ఆదికాండం 1:1 వచన ప్రకారం, 2 వచనాల ప్రకారం ఆత్మ జలముల మీద ఏం చేస్తుందట? పనికిరాని భూమి అందంగా మారిపోయింది. ఏమి సంచరిస్తే? ఆత్మ సంచరిస్తే. మండుచున్న పొదలు, మోషేతో మాట్లాడిన అగ్ని పనికిరాని మోషేని ఒక బలమైన నాయకుడుగా మార్చింది. 120 మంది మీదికి దేవుని ఆత్మ దిగి వస్తే సాధ్యమైన వారిని అసాధ్యమైన వారుగా మార్చివేసింది. హల్లెలూయా.
పురుషుని ఎరగని కన్యకైన మరియ మీదికి దేవుని ఆత్మ దిగి వస్తే ఆమె గర్భమే తెరవబడింది. అలాగే ఇప్పుడు ఒంటరిగా గాయాలతో ఆరోగ్యము లేక పడి ఉన్న వాని మీదికి దేవుని ఆత్మ దిగి వచ్చి సంపూర్ణమైన స్వస్థతనివ్వడమే కాకుండా పరలోక ప్రత్యక్షత దేవుడు అతనికి బయలుపరుస్తున్నాడు. సాక్షాత్తు దేవుని స్వరాన్ని వింటున్నాడు. ప్రియా దేవుని ప్రజలారా, నీవు ఒంటరిగా ఉన్నావా? దేవుని కోసం వస్తున్నావా? దేవుని కోసం ప్రయాసపడుతున్నావా? వాక్యము కోసం ప్రయాసపడుతున్నావా? సంఘము కొరకు ప్రయాసపడుతున్నావా? ఏడుస్తున్నావో? అయితే దేవుడు నిన్ను దర్శించే సమయము ఆసన్నమైంది. ఆయన ఆత్మ నిన్ను కమ్ముకోబోతా ఉంది. పనికి రాని నిన్ను దేవుడు పనికి వచ్చే పాత్రగా మార్చబోతున్నాడు. స్వరం వింటూ ఆ స్వరం ఏమిటని ఇలా వెనుదిరిగి చూశాడట. చూస్తే అగ్నితో నింపబడిన యేసయ్య తన ముందు నిలబడ్డాడు. అగ్ని వంటి దేవుడు సాక్షాత్ యోహాను ముందు నిలబడటం ఆ పుస్తకంలో మనం చూస్తున్నాం. ప్రార్థన చేసే ప్రతి ఒక్కరిని దేవుడు దర్శించబోతున్నాడు. ప్రార్థించే ప్రతి ఒక్కరి ముందు ఆయన నిలబడబోతున్నాడు. ప్రార్థించే ప్రతి వారి జీవితంలో ఆయన అద్భుతము చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన చూశాడో చచ్చిన వాళ్ళలాగా ఆయన పాదాల దగ్గర పడిపోయాడట. ఎవరు? యోహాను. చచ్చిన వాళ్ళలాగా ఆయన పాదాల దగ్గర పడిపోయాడట. పడిపోతే అద్భుతం ఏంటంటే చూడండి 17వ వచనం. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదాల దగ్గర పడి తిని ఆయన తన కుడి చేయి నా మీద ఉంచి. వినండి, ఏలియా ఇన్ని అద్భుతాలు చేశాడు అంటే ఇప్పటి వరకు మనం మాణిక్యరావు గారి ద్వారా ఏమి నేర్చుకున్నాం? తన వ్యక్తిగత జీవితం ద్వారా ఏమి నేర్చుకున్నాం? ఆసక్తితో ప్రార్థన చేస్తే ఏదైనా సాధ్యమే. ఆమేన్ చెప్పండి. ఆసక్తితో ప్రార్థన చేస్తే ఏదైనా. ఇప్పుడు యోహాను ఆసక్తితో ప్రార్థన చేస్తున్నాడు. ఎలాగూ? ఒంటరిగా నాకు ఎవరు లేరు, నేను నీ కొరకు శ్రమపడ్డా, నీ రాజ్యము కొరకు శ్రమపడ్డా, నీ సువార్త కొరకు శ్రమపడ్డా అని ప్రభు పాదాల దగ్గర పద్మాసు దీవులో ఏడుస్తూ ఉంటే ఇప్పుడు దేవుని హస్తమే ఆయన మీదకి దిగి వచ్చేసింది. గుర్తుపెట్టుకో, మీరెవరైనా సరే ఒంటరిగా దేవుని పాదాల దగ్గర కూర్చోండి, దేవుని హస్తమే మీ మీదకి దిగి వచ్చేస్తుంది. యాకోబు ఎబ్బేకు రేవు దగ్గర కూర్చున్నప్పుడు సాక్షాత్తు దేవుని పాదాలు ఆయన ముందుకు రాలేదు. హల్లెలూయా. తెల్లారిపోతున్నాను విడిచిపెట్టమంటే సమస్య లేదు. నీవు నన్ను దీవిస్తే తప్ప నేను నిన్ను. ఒంటరిగా కూర్చోవడం నేర్చుకోండి, పెనుగులాటం నేర్చుకోండి, ప్రార్థించడం నేర్చుకోండి, కన్నీరు గార్చడం నేర్చుకోండి. దేవుడు తన హస్తాన్ని నీ మీదికి రానివ్వబోతున్నాడు. చచ్చిన వాడి మీదంట ఆయన కుడి చేయి అలా ఉంచి తట్టి లేపిలే, నీకేం కాదు. సాతాను నిన్ను అంతం చేయాలనుకుంది. ఏం చేయాలనుకుంది? చెప్పాలి గట్టిగా. ఆడి భవిష్యత్తు నీకు ఇస్తా. నిన్నెవడు నాశనం చేయాలనుకుంటున్నాడో వాడి భవిష్యత్తే నీకు ఇస్తా. ప్రకటన 19-20 అధ్యాయాలు మనం చూస్తే అపవాది యొక్క వాడి యొక్క జీవితం ఎలా బంధించబడుతుందో, ఏ విధంగా వాడిని దేవుడు బంధించబోతున్నాడో, వాడి భవిష్యత్ అంతా ఎవరి చేతికిచ్చాడు? దేవుడు యోహాను చేతికిచ్చాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రోజున మీరు గుర్తుపెట్టుకోండి, నిన్ను అంతం చేయాలనుకున్న సాతాను భవిష్యత్తునే దేవుడు నీకు బయలుపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రపంచములో ఏం జరగబోతుందో, ప్రపంచ భవిష్యత్ ఏమిటో, సంఘ భవిష్యత్ ఏమిటో, పరలోకం ఏమిటో, విశ్వాస ఎక్కడికి వెళ్ళబోతున్నాడో, పరిశుద్ధులు ఎక్కడ ఉండబోతున్నారో, పరలోక రాజ్యం ఏమిటో, పరలోక ప్రత్యక్షత అంతా దేవుడు ఎవరికి బయలుపరిచాడు? యోహానికి. మొదటి వచనం మనం చూస్తే, మొదటి అధ్యాయం 11వ వచనము, క్రీస్తు నాకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఏమిటట? యోహానికి దేవుడు ఏమి ఇచ్చాడు? అందరు చెప్పాలి, అందరు మాట్లాడాలి. మీరు మాట్లాడితేనే నాకు ప్రశాంతత. మీరు మౌనంగా ఉంటే 2 3 అవుద్ది. హల్లెలూయా.
కాబట్టి నాకున్న అలవాటు ఏంటి? మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. కొన్ని వారాలు మీకు ఇప్పుడు యోహానుకు దేవుడు ఏమిచ్చాడు? ప్రత్యక్షత. భూమి యొక్క ప్రత్యక్షత దేవుడు బయలుపరిచాడు. సంఘము యొక్క ప్రత్యక్షత దేవుడు బయలుపరిచాడు. విశ్వాస యొక్క భవిష్యత్తును దేవుడు బయలుపరిచాడు. పరిశుద్ధుల సహవాసాన్ని దేవుడు బయలుపరిచాడు. పరలోక పట్టణాన్ని సాక్షాత్తు యోహానుకు దేవుడు చూపించాడు. అపవాది యొక్క భవిష్యత్తును కూడా దేవుడు అతని చేతికి. ఒక్క మాట చెప్తా, నువ్వు దేవునితో గడిపితే, దేవుని పాదాల దగ్గర కూర్చుంటే, నీ కుటుంబ భవిష్యత్తు, ప్రపంచ భవిష్యత్తు ఏమి జరగబోతుందో సమస్తాన్ని దేవుడు నీకు చూపించబోతున్నాడు. అయ్యగారు చెప్పాడు, తన యాక్సిడెంట్ని దేవుడు ముందే చూపించాడు. వాళ్ళ అమ్మగారి యొక్క మరణాన్ని ముందే చూపించాడు. తన బిడ్డల భవిష్యత్తును ముందే చూపించాడు. కారణం, ఆయన గవర్నమెంట్ ఉద్యోగస్తుడైనా దేవుని పాదాల దగ్గర కూర్చునే మంచి అలవాటు ఆయనకుంది. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్తాను. మరి నీకేం అలవాటు ఉంది? నాకేం అలవాటు ఉంది? ప్రార్థన చేస్తున్నావా? ప్రభు పాదాల దగ్గర కూర్చుంటున్నావా? కన్నీరు గారుస్తున్నావా? ఒంటరిగా ఆయన పాదాల దగ్గర గడుపుతున్నావా? ప్రార్థన చేసే అలవాటు నీకుందా? ప్రార్థన అనుభవాన్ని నువ్వు కలిగి ఉన్నావా? ఏలియా వలె ప్రభు పాదాల దగ్గర పడి ఏడుస్తున్నావా? ఈ దినాన నువ్వు ప్రార్థన చేసే అలవాటు నీకుంటే, ప్రభు కాళ్ళు పట్టుకున్న అలవాటు నీకుంటే, ప్రార్థన చేసే అలవాటు నీకుంటే, దేవుడు అసాధ్యమైన వాటిని సాధ్యము చేయబోతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చచ్చిపోతాడు అనుకున్న వాడికే గొప్ప ప్రత్యక్షతను దేవుడు బయలుపరిచాడు. కారణం, పరవాసి అయినా, దీవిలోకి వెళ్ళిపోయినా, తన వెనక ఎవరు లేకపోయినా, ఒక పండితుడు చెప్పాడు, కేకా మండలంగా ఉందంట ఆ దీవి. చీకటి, కటిక చీకటి, కీసుమని శబ్దాలట, త్రాగటానికి కూడా నీళ్లు లేని పరిస్థితి అట, ఆహారం పెట్టేవాళ్ళు లేరట. అంతటి ఒంటరితనములో పరలోకము నుంచి వెతుక్కుంటా దేవుడు ఆ దేవికే దిగొచ్చేసాడట. హల్లెలూయా. ప్రార్థన ఎంత పవర్ఫుల్లో చూడండి. నీ ఉన్న స్థలానికి దేవుడే దిగి వస్తాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోల కోసం దేవుడు దిగి రాలేదు. ఎస్తేరు ప్రార్థన చేస్తే మరణ శాసనాన్ని రద్దుపరచలేదు. దానియేలు ప్రార్థన చేస్తే సింహాల నోళ్ళు. కాబట్టి ప్రార్థన నేర్చుకోండి, ప్రభు దగ్గర ఉండండి. ఈరోజు నా మట్టుకు నేను చాలా బలపరచబడ్డా. దేవుడు చక్కని వాక్యాన్ని మనకు అందించాడు. ఈరోజు నీతో దేవుడు ఉన్నాడు, నాతో దేవుడు ఉన్నాడు. అయితే ఏం చేయాలి? మరి ఏం చేయాలి? మనం ప్రార్థన. ఒంటరి వారమని దిగులు పడొద్దు. మీరు ఒంటరిగానైనా ప్రార్థన చేయండి, ప్రభు నీ దగ్గరికి దిగి వస్తాడు. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. అందరం లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. అందరం లేచి నిలబడదాం. సమయం 2 గంటలైంది. సమయం 2 గంటలైంది. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి. ఒక అద్భుతమైన వర్తమానం చేత దేవుడు మనతో మాట్లాడే రీతి నాన్న.